కూడి వచ్చిన దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాస్తవంగా ఎంతమంది అనుభవం కలిగిన సేవకుల మధ్యలో నేను నిలబడి వాక్య పరిచయం చేసే అంత అర్హత నాకు లేదు. కానీ దానికి సూచనగా ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేసి నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. గత 2 దినాల నుంచి వాస్తవంగా ఎక్కడైనా నేను వాక్య పరిచర్య చేయాలనుకున్నప్పుడు దేవుడు నన్ను ఒక వేదనతో నా హృదయంలో ఒక భారాన్ని నింపుతూ ఉంటారు. ఆ నింపుతూ ఉన్న సందర్భంలో దేవుని సేవకులు నాకు నిన్నటి దినాన్ని ఫోన్ చేశారు. కానీ నాకు మొన్నటి దినాలే ఒక తలంపు వచ్చింది, ఎక్కడో దేవుడు నన్ను వాడుకోవడానికి నా హృదయంలో భారం కలుగజేస్తూ ఉన్నాడని. ఆ ముందు రాత్రి నిద్రలేదు. రాత్రి ఒక 2 గంటల సమయం మాత్రమే నేను నిద్రపోయి ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారి సేవకుల్లో మీ అనుభవంతో కూడా లేదు నా వయసు, వాస్తవంగా చెప్పాలంటే. కానీ దేవుని సేవకులు ప్రేరేపించి నిలబడడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ కొద్ది సమయం సేవకులముగా దేవునిలో ఇంకా ఎలా నమ్మకంగా సేవ చేయాలి అనే తలంపుతోటి కొన్ని లేఖన భాగాలను ధ్యానించుకుని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70 వచనము 71, 72 వచనాలు మనం చదువుతున్నాం. అందరూ కలిసి చదువుతున్నాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమని ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుని ఆత్మ నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన సర్వశక్తిమంతుడు అయిన గొప్ప తండ్రి, మీ యొక్క మధురమైన స్తుతించదగిన నామముల కొరకై స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎప్పుడో ప్రార్థనా మందిరంలో మీ సేవకులను మీరు ఏర్పాటు చేసుకుని వారికి ఇచ్చిన భారమును బట్టి, వారికి ఇచ్చిన సేవా పరిచర్యను బట్టి 7 సంవత్సరాలు మీ యొక్క కృపతో, మీ సహాయంతో, మీ ఆత్మతో ఈ సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ నడిపిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. అంతేకాక ఈ మధ్యాహ్న కాల సమయమునందు మీ సేవకులతో కలిసి జత పనివారముగా తండ్రి మా సేవలో ఇంకా మేము బలపడడానికి, ఇంకను ఆత్మతో నడిపించబడ్డానికి, ఇంకా అనేకమైన ఆత్మలను మీ కొరకు సమకూర్చడానికి మమ్మల్ని ప్రేరేపించి ఆయన మీ చిత్తము ద్వారా, మీ ఆత్మ నడిపింపు ద్వారా కొన్ని మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాను. ఈ స్థలంలో నిలవబడడానికి నేనైతే అర్హుడను కాదు ప్రభువా. ఈ సేవకుల మధ్యలో వారి ముందు నిలబడే అర్హత, యోగ్యత కూడా నాకు లేదు. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశంను బట్టి మాత్రమే నిలవబడుతున్నాను. నిలవబడేది నేనే, కానీ మాట్లాడినది మీ ఆత్మీయుడున్నట్లుగా సహాయం చేయమని, మా అందరికీ ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తున్నాను. క్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అన్ని పనుల కంటే
దేవుని పని చాలా ప్రాముఖ్యమైనది. ఈ పనిలో దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం నమ్మకంగా చేయడం అనేది ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. అయితే మనకు మాదిరిగా ఉన్నటువంటి కొంతమంది దేవుని సేవకులు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అనేక మంది, వారు దేవుని పిలుపునకు తగినట్లుగా నమ్మకంగా వారికి అప్పగించబడినటువంటి పనిని ముగిస్తూ వచ్చారు. అయితే వారిలో ఒక వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తే. ఆయన మన పితరుడైన దావీదు. దావీదు విషయంలో దేవుడు చెప్పినటువంటి ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. చూడండి, ఒక మాట, ఇక్కడున్న మనందరినీ కూడా దేవుడు పిలిచాడు. పిలుపు అనేది చాలా ప్రత్యేకమైనది. అది ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఆ పిలుపు అనేది దేవుడు పిలుస్తూ ఉంటాడు. అది దేవుడే మనతో ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి పిలుపు, దేవుని దూత ద్వారా మాట్లాడేటువంటి పిలుపు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడేటువంటి పిలుపు, అదే రీతిగా దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడే పిలుపు, అంతేకాకుండా కళల ద్వారాను దర్శనం ద్వారా మనల్ని సేవకు పిలవడం అనేది చాలా రకాలుగా పిలువబడుతూ ఉంటాం. అయితే ఈ పిలుపులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు సర్వసాధారణంగా కొన్ని అర్హతలు ఉంటాయి. ఏమిటి అర్హతలు అంటే, ఆ ఉద్యోగానికి తగిన వ్యక్తిని మొట్టమొదటిగా వారి శరీర దారుణ్య పరీక్షలో ఉత్తీర్ణులైతే, తర్వాత వారు విద్యలో ఉన్నటువంటి వారికి ఉన్న ప్రమాణాలను బట్టి వారికి పరీక్ష పెడతారు. ఈ 2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత వారు ఇంటర్వ్యూలో ఉద్యోగానికి అర్హులా కాదని నిర్ణయిస్తారు. ఇది లోకరీతిగా ఒక ఉద్యోగంలో మనం కలిగి ఉండేటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయితే దేవుని సేవలో మనం పిలిచే పిలుపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైనది. ఒక రాష్ట్రపతి కానీ మన దేవుడు మనలను ఒకే ఒక కారణం చేత పిలిచాడు. ఏమిటి ఆ పిలుపు అంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును, ఏం పిలుపు అంట? మనల్ని పిలిచిన పిలుపు చాలా గొప్పది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఉదయకాలము సేవకులు కూడా ఆ వాక్య భాగాన్ని గమనానికి తీసుకొస్తూ వచ్చారు. తను అంటున్నాడు, రోమా పత్రిక మొట్టమొదటి పత్రిక రాస్తూ, దాసుడనైన నేను అపోస్తలుడిగా పిలువబడుటకు ఏం చేయబడ్డాడంట? పిలువబడ్డాడు. ఇక్కడ ఉన్న మన అందరం కూడా పిలువబడ్డాం. కొంతమంది ఉద్యోగం చేస్తూ దేవుని పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సంపూర్ణంగా దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి పరిచయకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని సేవ చేయాలనే ఆసక్తితో దేవుని పరిచర్యకు తమను సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఆ పిలుపులో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, దేవుడు ఎందుకొరకు మనల్ని పిలిచాడు? వాట్ ఈస్ ద పర్పస్ కాల్ గాడ్స్ కాల్? దేవుని యొక్క పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏంటి? దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడంట? ఒకసారి ఆ భాగాన్ని చదువుకున్నాడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి ఎక్కడి నుంచి పిలిచాడంట? గొర్రెల దొడ్డులు.
ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. ఉదయకాలం ఏ రీతిగా వాక్యానికి తగినట్లుగా పాటలు పాడుతూ వచ్చారో అదే రీతిగా నేను ఏదైతే వాక్య భాగాన్ని దేవుని ప్రేరేపణ చెప్తా మీతో పంచుకోవాలని ఆశపడుతూ వచ్చానో అదే ప్రేరేపణ కలిగినటువంటి పాటలు కూడా పాడుతూ వచ్చారు. మందలో చేరని గొర్రెలు ఎన్నో, ఆ గొర్రెలను కాయడానికి నిన్ను నన్ను మనందరినీ కూడా కాపరిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడమే కాకుండా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే పిలిచాడు. ఒకసారి దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం, 51వ అధ్యాయం 2వ వచనం. మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని. ఎలా పిలిచాడంట? అతడు ఒంటరి అయి ఉండగా పిలిచాడు. మనం కూడా ఒంటరిగా దేవునితో ప్రార్థన చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునితో కలిసి సహవాసం చేసేటప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తూ వచ్చాడు. కాకపోతే ఈ దినాల్లో దేవుడు పిలిచిన పిలుపుని చాలా మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ అబ్రహాముకు ఒక దేవుని పిలుపు వచ్చింది. ఎలా పిలిచాడంటే అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. మనలో కూడా ఒంటరిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒంటరిగా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, మనము ఏ స్థితిలో పిలువబడితేమో ఆ స్థితిలోనే దేవునితో ఏం చేయాలంట? సహవాసం చేయాలి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడితిరో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉన్న వాళ్ళని దేవుడు పిలుస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని పిలవడు. మనల్ని లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు, పాపములో నుంచి ప్రత్యేకపరిచాడు, చీకటిలో నుంచి ప్రత్యేకపరిచాడు. ఎందుకొరకంటే మనము లోకములో ఉన్నటువంటి అనేక మంది నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుని పిలుపు ద్వారా పిలువబడ్డాం. ఇది అందరికి ఇవ్వబడాల. ఇందాక చదువుకున్న భాగంలోనే 1 కొరింథీ పత్రిక 28-29 వచనాలు కలిసి ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 27 నుంచి 29 వచనాలు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు, ఎవరు మనము వెర్రివారు, లోకం దృష్టిలో వెర్రివారు. నేను ఒకసారి బైబిల్ పట్టుకొని ఒక ఊరిలో పరిచయం చేయడానికి వెళ్తా ఉన్నా. ఇలాగని తీసుకుని వెళ్తూ ఉంటే 4 వ్యక్తులు నన్ను చూసి అపహాస్యం చేసుకుంటూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. నవ్వుకుంటూ ఉంటే నేను అనుకున్నాను, నేను నమ్ముకున్న దేవుడు, నన్ను పిలిచిన దేవుడు ఈ బైబిల్ మోయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. వారు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని అనిపించింది. కొంచెం దూరం పోయిన తర్వాత వాడు నన్ను అపహాస్యం చేస్తూ బండి వేసుకొని, 4 ఒకే బండి మీద వెళ్తూ అపహాస్యం చేసుకుంటూ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఎదురు రాకుండానే, ఎవరు అడ్డుపడకుండానే, అనుకోకుండా సడన్ గా ఆ రోడ్డు మీద నిశ్చేష్లుగా పడిపోయారు. 4 నిశ్చేష్లుగా పడిపోయారు. ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే నన్ను హేళనగా మాట్లాడుతూ వచ్చారో, దేవుడే వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ వచ్చాడు. మనం ఏం చేయని అవసరం. కాకపోతే మనం ఎలాంటి వారమని పిలువబడుతుందంటే, ఎవడు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు. వాస్తవంగా అబ్రహాం కూడా వెర్రివాడే. అందుకనే ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాముని పిలుస్తూ వచ్చాడు. ఆయన పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పిలిచిన నాటి నుండి కూడా తాను చనిపోయేంత వరకు కూడా దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేయలేదు. ఇది చాలా గొప్ప విషయం. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక
11వ అధ్యాయం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు, కానీ ఈజ్ రీచ్ హిస్ డెస్టినీ. తన గమ్యాన్ని తాను చేరుకున్నాడు. ఏంటిది ఆ గమ్యం అంటే 10వ వచనంలో ఉంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము. అది మనల్ని దేవుడు ఎందుకొరకు పిలిచాడంటే ఈ పునాదులు గల పట్టణములో ప్రవేశించటానికి. ఇది మొదటి అనుభవం. అబ్రహాం పౌలుని కూడా అలాగనే పిలిచాడు. అందుకనే మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఎలా ఉండాలంట? పిలువబడినటువంటి మనము కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. నన్ను దేవుడు పిలిచాడు కదా అని మనం అతిశయించకూడదు. ఇందాక అన్న చెప్తా ఉంటే నాకు భయం వేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ మధ్యలో నేను నిలబడి వాక్యం చెప్పగలనా? నా హృదయం 120-130 స్పీడ్తో కొట్టుకుంటుంది మీ మధ్యలో నిలబడడానికి. వాస్తవంగా అంత యోగ్యత అయితే నాకు లేదు, కానీ దేవుడి మహాకృపను బట్టి మాత్రమే మీ మధ్య నిలబడుతున్నాను. ఆ పిలువబడిన పిలుపులో మనం ఎలా ఉండాలంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్నవరనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును. చూడండి, అతను ఎలా పిలువబడ్డాడో మనం కూడా అలాగనే పిలువబడ్డాం. ఇక్కడ పిలువబడిన వారు ఒక్కొక్కరు మీరు పొందిన శ్రమలు చూసుకుంటే ఆ శ్రమలలో కూడా మీరు సంతోషించిన వారు చాలా మంది ఉన్నారు కదండి. ఆ శ్రమలలో కొన్ని సందర్భాల్లో తినడానికి ఆహారం కూడా లేక పస్తులుండి దేవుడిని బట్టి తృప్తి పొందిన వారు కూడా ఉన్నారు. ఇది గొప్ప విషయం. ఎందుకు? కారణం ఏంటంటే దేవుడు పిలిచిన వాడు 1 కొరింథీ పత్రిక 1:9 ఉంటుంది. ఆయన సహవాసమునకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకనే ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతాన్ని, సంపూర్ణ వినయాన్ని, సాత్వికాన్ని సందర్భానికి తగినట్లుగా మనం ఉపయోగించడానికి దేవుడు మనకు కొన్ని అనుభవాలు నేర్పిస్తూ వచ్చాడు. అబ్రహాంకు అలాంటి అనుభవాలు నేర్పించాడు. పౌలు గారికి కూడా అలాంటి అనుభవాలు నేర్పించాడు. అందుకనే పౌలు గారి జీవితంలో పడినటువంటి శ్రమలు ఇక్కడ ఉన్న మనం ఎవరు కూడా అలాంటి శ్రమలు అనుభవించి ఉండమేము. ఆయన ఒక్కసారి పిలువబడ్డాడు, కానీ ఆయన అంటున్నాడు చూడండి అక్కడే 4వ వచనంలో, ఎఫెసీ 4:4, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుండటకు. ఎందుకొరకు పిలువబడ్డామంట? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము ప్రతి విషయంలో దేవుని పిలుపును బట్టి వినయాన్ని, దీర్ఘశాంతాన్ని, సాత్వికాన్ని స్వతంత్రించుకోవడమే కాకుండా మనం నిరీక్షణతో పునాదులు కలిగిన పట్టణంలో ప్రవేశించడానికి యోగ్యత కొరకై దేవుడు పిలిచిన పనిలో నమ్మకంగా చేయడానికి పిలువబడుతూ వచ్చాం. పిలువబడినటువంటి మనము ఎలా చేయాలంటే దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. మనందరినీ దేవుడు పిలిచాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి. గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని
నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత పిలిచిన దేవుడు. ఎలా పిలిచాడు మనల్ని? కృప చేత పిలిచాడు. మనకున్న అర్హతలు బట్టి కాదు దేవుడు పిలిచింది. మనం వెర్రివారమని దేవుడు వెరిగి మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన కృప చేత మనల్ని పిలిచాడు. అది గుర్తుపెట్టుకొని మనం దేవుని సేవలో ముందు కొనసాగవలసిన అవసరత ఉంది. నేను 2003లో బహు అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉండగా ఒక నాకంటే చాలా చిన్న వయసు కలిగినటువంటి ఒక సహోదరుడు తమ్ముని ద్వారా దేవుని మందిరానికి నడిపించబడి ప్రభువుని తెలుసుకొని నా పాపముల విషయమే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని స్వరాన్ని విని రక్షణ పొంది దేవుని సేవకులతో సహవాసం కలిగి మందిరంలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉపవాసాలు ఉండి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న సందర్భంలో నన్ను దేవుడు 2007లో సేవకురమ్మని పిలిచాడు. నేను నా ఆత్మీయ తండ్రి పడేటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు చూసి లోకంలో ఏ పనైనా చేయవచ్చు కానీ దేవుని పని మాత్రం చేయకూడదు అనుకున్నాను. వాస్తవం చెప్తున్నా, ఏ పనైనా చేద్దాము కానీ దేవుని పని మాత్రం చేయకూడదు. మందిరంలో ఏ పనైనా చేస్తాను కానీ ఈ స్థలం మీదకి మాత్రం రాకూడదు అనుకున్నాను. ఏదైతే నేను అనుకున్నానో దానికి దేవుడు విరుద్ధంగా అదే స్థలానికి తీసుకొస్తున్నాడు. 2007 సంవత్సరంలో ప్రభు నన్ను సేవకు పిలిచాడు, తిరస్కరించాడు. మళ్ళా 2009లో సేవకు పిలిచాడు, తిరస్కరించాడు. 10లో నన్ను సేవకు పిలిచాడు, తిరస్కరించాడు. 11లో సేవకు పిలిచాడు, తిరస్కరించాడు. 14లో వివాహమైన తర్వాత సేవకు పిలిచాడు. వద్దు ప్రభువా, నేను రానని చెప్పాను. అయితే 2020 సంవత్సరంలో చాలా కఠినంగా దేవుడు దర్శనం ద్వారా 2020 జనవరి 7వ తేదీ తెల్లవారుజామున 4:10 సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ ఒక్క మాటను బట్టి చెమటలు పట్టిపోయినాయి. దేవుడు మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను వణికిపోయాను. అలాంటి సందర్భాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఒకవేళ నువ్వు సేవకు రాకపోతే నువ్వు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న నష్టాన్ని తిరిగి ఎప్పుడు సమకూర్చుకోలేవని దేవుడు నాకు చాలా కఠినంగా కరాఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన పిలుపుకు లోబడి ఇష్టం లేకపోయినా కష్టంగా సేవకు వచ్చాను. ఏ కష్టంతో సేవకు వచ్చానో వచ్చిన 5 మాసాల నుంచి శ్రమలే శ్రమలు. వాస్తవంగా చెప్పాలంటే నేను నుంచొని మాట్లాడకుండానే నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే నాకు వచ్చిన శ్రమలు అలాంటి. ఎలాంటి శ్రమలు అంటే సొంత వారే నన్ను శత్రువుగా చూసిన దినాలు ఎక్కువ, సొంత వారే నన్ను చంపడానికి చూసిన దినాలు ఎక్కువ. గొర్రెల దొడ్డిలోంచి పిలువబడినటువంటి దావీదుకి ఎన్ని శ్రమలో మనందరికీ తెలుసు కదా. శ్రమ లేకుండా పిలుపు లేదు. పిలుపులో శ్రమ ఒక కిరీటం లాంటిది. సో ఈ శ్రమను అనుభవించినప్పుడే ఆ పిలుపులో ఉన్న అర్థం ఏంటో మనం గ్రహించగలుగుతాం. దావీదు ఆ శ్రమలో ఉన్న పిలుపును గ్రహించాడు కాబట్టి ఆయన దేవుడు పిలిచిన వెంటనే వచ్చాడు. దేనికోసం వచ్చాడు చూడండి. ఆ 78వ కీర్తన 71వ వచనం. మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను మేపుటకై. ఎవరిని మేపడానికి అంట? ఫస్ట్ దేవుడు మనల్ని పిలిచాడంటే God has some plan, some purpose about our work. మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవునికి మన పట్ల ఒక పని అప్పగించాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏమిటి ఆ ఉద్దేశం అంటే దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి రాజుగా ఎలాగో నియమించాలని దేవుడు నిర్ణయించాడో అలాగే మనల్ని కూడా
మనము చదువుకుంటున్నటువంటి స్థితిలో కానీ, ఉద్యోగం చేస్తున్న స్థితిలో కానీ, కుటుంబాన్ని పోషించుకున్న స్థితిలో కానీ, మనకున్న వృత్తులను బట్టి కుటుంబాన్ని కాపాడుకునేటువంటి స్థితిలో నుంచి కానీ, ఏ స్థితిలో నుంచి మనం పిలువబడినా మనం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏమిటి అది అంటే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. దేవుని ఆత్మను సంపాదించడం అనేది దేవుడు మనకు అప్పగించిన పని. చాలా మంది సేవలో ఏం చేస్తున్నారంటే దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టి మరొక పని కొరకే ప్రయాసపడుతున్నారు, మరొక పని కొరకే. కానీ దేవుడు మనకు అప్పగించిన పని ఏంటంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి విశ్వాసుల్ని, దేవుని బిడ్డల్ని, ఆశ కలిగిన వారిని, ఆసక్తి కలిగిన వారిని, వారిని శ్రేష్టమైన సమృద్ధికరమైన ఆహారంతో వారిని ఏం చేయాలి? తృప్తిపరచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి? ప్రభు ఏమంటారంటే అక్కడ, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. చాలన్నా, చాలన్నా. నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరి ద్వారా పొందాడంట? దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువే. ఎవరు? పౌలు గారు అంటున్నాడు ఈ మాట. ప్రభు తనకు అప్పగించిన దాన్ని ఎవరి వల్ల పొందాడంట? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. మనం కూడా దేవుని ఆత్మ నడిపింపుతోటి సంఘానికి వచ్చేటువంటి దేవుని బిడ్డలను ఆత్మీయ ఆహారంతో పోషించాలి. ఇట్స్ అవర్ డ్యూటీ, అది మన బాధ్యత. అలా పోషించకపోతే, నేను ఈ మధ్య కాలంలో ఒక 2-3 యవనస్తులు సేవకు వచ్చారు. వాళ్ళు సేవకు వచ్చారు, కానీ ఆ బ్రదరు సేవ చేస్తూ ఏం చేస్తూ ఉంటాడంటే, కరెక్ట్గా ఒక అర్ధగంట వాక్య పరిచయం ఉందనగా గబగబా రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చకచక యూట్యూబ్లో వాక్యం తీసేస్తాడు. తీసేసి గబగబా ఒక పేపర్లో రాసుకొని బైబిల్లో పెట్టుకుంటాడు. పెట్టుకొని ప్రభువా నువ్వే నన్ను నడిపించిన వాడిపై ప్రార్థన చేసుకుని వచ్చేస్తాడు. వచ్చి కాసేపు ఒక 10-15 నిమిషాలు నవ్విస్తాడు. చివరిలో 2 వాక్యాలు చెప్పి ముగించేస్తాడు. దీనిలో దేవుని ఆత్మ నడిపింపు ఉంటుందా అన్నా? ఉండదండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ఎలా పొందాడంట? ప్రభువు వల్ల పొందాడు. మనం కూడా దేవుని చిత్తము ద్వారా దేవుని బిడ్డలకు ఏ వాక్యాన్ని అందించాలో, ఎవరికి ఎటువంటి అవసరం ఉందో, అక్కరుందో, వాళ్ళ ఆత్మీయ కొరత ఏందో తీర్చబడాలంటే మనం మొదట ఆయన పనిని నమ్మకంగా చేయాలి. నమ్మకంగా మేత దొరికే స్థలానికి తీసుకువెళ్ళాలి. లేకపోతే ఆ మేతనే వాళ్ళ దగ్గరికి మనం తీసుకొని రావాలి. మనమే ఆ మేతను వారికి అందించాలి. అందుకని ఆ యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ తర్వాత వచ్చినాన్ని మనం చదువుకుంటే అర్థమవుతుంది. చదవండి 10వ వచనం. దొంగతనమును హత్య నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో చెప్పుచున్నాను. నేను గొర్రెలకు
మంచి కాపరి. అవర్ మాస్టర్ ఈస్ గుడ్ షెపర్డ్. మన దేవుడు ఎలాంటి వాడంటే మంచి కాపరి. మనము మేత వేయడానికి వస్తే ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఆ సంఘానికి ఏ రీతిగా వాక్యం చెప్పాలో, ఎవరికి ఏ రీతిగా అర్థమవ్వాలో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. అది ఎలా సాధ్యమవుతుందంటే, మనము దేవుని పిలుపును ఎరిగిన వాళ్ళమై ఆయన మనకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా దేవుడు పిలిచాడు కదా అని నేను పనిచేయడం చేస్తూ ఉంటే, ఆ ఊర్లో ఉన్న అప్పటికే మందిరం మూతపడింది, కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఉన్న సందర్భాన్ని బట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. ఒక దేవుని సేవకుడు బెంగళూరు నుంచి నా దగ్గరకు వచ్చాడు. నేను ఎవరినో తెలీదు, కానీ తనకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో చెప్పాడంట, పలానా ఉదయగిరిలో ఒక సేవకుడు చాలా వేదంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని బలపరచున్నాను. వాస్తవంగా ఆ సమయంలో నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. అంటే హృదయపూర్వకంగా చెప్తున్నాను. అంటే నేను ఒక 4 సంవత్సరాల సేవలోకి వచ్చి 4 సంవత్సరంలో ఒక సంవత్సరం కోవిడ్తో ముగిసిపోయింది. 3 సంవత్సరాల్లో నేను చేసుకునే సేవలో నేను పొందిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వర్ణనాతీతం. కళ్ళ ముందు భోజనం ఉన్న తినలేనటువంటి నిస్సహాయ స్థితిలో కొన్ని మాసాలు దావీదు అడవిలో సౌలు ఎలా తరుగుతూ ఉంటే దాక్కున్నాడో అలా ప్రాణాపాయంతో దాక్కుని దేవుని కృప ద్వారా సజీవుడిగా బ్రతుకుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన నన్ను పిలిచాడు. ఒక దినము ఆ సేవకుడు వచ్చి నన్ను బలపరిచి 3 దినాల నుండి ఉపవాసం నుండి ప్రార్థన చేసి, దేవుడు నిన్ను మరణానికి అప్పగించడయ్యా, దేవుడు నిన్ను సజీవంగా ఉంచుతాడు, ఈ స్థలంలో నిన్ను బలంగా వాడుకుంటాడు, అయితే ఒక్కటే ఈ శోధన ఉంది, ఆ శోధన నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు అని నన్ను బలపరిచి ఆయన వెళ్ళబోయే సమయానికే ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరంటే ఆ ఊరు సర్పంచ్ వచ్చాడు, ప్రెసిడెంట్ వచ్చాడు. వచ్చి నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళకపోతే నిన్ను ఏ క్షణంలోనైనా నీకు ఎలాంటి ప్రాణహాని అయినా జరగవచ్చు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు, నా దగ్గరకు వచ్చిన సేవకుడు ఒక కర్ణాటక కోర్టులో ఒక సుపీరియర్ లాయర్. ఆయన దేవునికి నమ్మకంగా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను బలపరిచి వెళ్ళబోయే సమయంలో ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఇతను వచ్చి నాకు హెచ్చరిక చేస్తూ ఉంటే అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, సార్ మీరు పెద్దోళ్ళు అయితే ఉండొచ్చు, కానీ మేము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మమ్మల్ని ఏ పరిస్థితిలో కూడా ప్రాణహానికి దేవుడు అప్పగించడు. అప్పుడు నేనన్నాను ఆ సర్పంచ్ తోటి, సార్ నన్ను పిలిచింది నేను నమ్ముకున్న దేవుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్పవాడు, నన్ను మరణానికి అప్పగించడు, ఏదో ఒక దినాన్న తప్పకుండా నాకు ఈ స్థితి నుంచి మేలుకరమైన శ్రేష్టమైన స్థితిని ఇస్తాడు, కానీ నన్ను మరణానికి అప్పగించడు. ఒకవేళ అప్పగించాలని నన్ను మరణానికి గురి చేయాలని ఎంతమంది వచ్చినా వాళ్ళకి హాని కలిగిస్తాడు, కానీ నాకు మాత్రం హాని కలిగించు అని ఆయనకి చెప్తే ఆశ్చర్యపోయాడు. ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు, నీ అంత చూస్తానన్నాడు. మీరేమైనా చూడండి సార్, నేను దేవుని పని కోసం పిలువబడ్డాను. నేను గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతం నుంచి వచ్చాను. ఆయన ఇక్కడ దేవుని సేవ కోసం తీసుకుని వచ్చాడు. ఇక్కడ నా అవసరం ఉంది, నా అవసరం దేవునికి లేకపోతే నేను ఈ క్షణమే చచ్చిపోతాను అని చెప్పాను. ఆ పిలుపులో ఉన్నటువంటి ధైర్యం ఎలాంటిదంటే, దేవుడు నన్ను దర్శనంలో పిలిచిన పిలుపుని బట్టి నాకేమొచ్చిందంటే ధైర్యం ఇచ్చి. దావీదుకు కూడా ఎలాంటి ధైర్యం అంటే,
దేవుడిని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుడిని బట్టి మనం కూడా మనం చేసే సేవలో ఇక్కడ ఆమోస్ అన్న వాళ్ళ మందిరాన్ని చూస్తే, మన అబ్రహాం అన్న వాళ్ళ మందిరాన్ని చూసినప్పుడు నా సమస్య చాలా చిన్నదిగా కనపడింది. అప్పుడే నాది చాలా పెద్ద సమస్యగా ఉండింది, కానీ వాళ్ళ సమస్యలు చూసినప్పుడు నా సమస్య చాలా చిన్నదిగా అనిపించింది. సమస్య ఏదైనా అయినా కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. మన పని విషయంలో మాత్రం నమ్మకంగా చేయాలి. ఒకటి. రెండవది ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరి. ఇంకొకటి, మన దగ్గరకు వచ్చిన విశ్వాసులకు ఆత్మీయ ఆహారాన్ని అందించడమే కాకుండా మనం చేయవలసినటువంటి ఇంకొక పని ఏంటంటే ఆ విశ్వాసులను సంరక్షించే బాధ్యత కూడా దేవుడు మనకు అప్పగించాడు. అయితే ఈ పనిని మనం ఎలా చేయాలంటే భయముతో చేయాలి. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని మాటకు వెంటనే లోబడి తన కుమారుని బలిపడానికి ఇష్టపడ్డాడు. అందుకని అంటాడు అబ్రహామును బట్టి ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు దేవునికి భయపడినందున. ఇంకొకటి, మనం చేసే పనిలో మనము ఎలా చేయాలంటే భయముతో పని చేయాలి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, ఒక్కడై ఉన్న వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని. చూడండి, ఎవరికి భయపడ్డాడు? 21st సెంచురీ మిషనరీ అని పిలువబడేటువంటి A.W. టోజర్ అనేటువంటి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నేటి దైవజనులలో లోపించినటువంటి ఒక విలువైన ఆభరణము ఏమిటి అంటే దేవుని భయము లేకపోవటం. మ్యాట్ చాడ్లర్ అనేటువంటి ఒక సేవకుడు ఏమన్నాడంటే, who is fear to the God, he is considered as a God's servant. ఎవరు దేవునికి భయపడతారో వారే దైవజనులు, దేవుని సేవకులు. వారు అంటే వారి అనుభవాల గుండా రాసినటువంటి విలువైనటువంటి క్యాప్షన్స్. ఎందుకంటే ఈ దినాల్లో సేవకుల్లో ఏమి లేదంటే భయం లేదు. నేను కొన్ని మాసముల క్రింద ఒక స్థలానికి దేవుని సేవకుల కూడిక నిమిత్తం వెళ్ళి నైట్ నైట్ ప్రేయర్ ఉంటుంది. నైట్ 8 గంటల నుంచి 12 గంటల వరకు కంటిన్యూస్గా ప్రేయర్. ఈ 4 గంటల ప్రార్థన సమయం అయిపోయింది, అందరూ పండుకోవడానికి వెళ్ళారు. ఒక వ్యక్తి దేవుని సేవకుడే. ఆ సేవకుడు మేమంతా ముగించుకొని ఇలాగే మందిరంలో పక్కన చాపలు వేసుకొని బెడ్షీట్స్ కప్పుకొని ప్రార్థన చేసుకొని పండుకుంటున్న సందర్భంలో ఆ సమయంలో తాను ఫోన్ తీసి, చెప్పకూడదు కానీ అసహ్యకరమైనటువంటి చిత్రాలు చూస్తూ ఆనందాన్ని పొందుతుంది. ఎవరైనంటే దేవుని సేవకుడు. దినాలు ఏం లేదంటే కొంతమంది సేవకుల్లో భయం లేదు.
మనం పాపం చేస్తే, మనం తప్పు చేస్తే సంఘానికి ఏమని చెప్పగలమా? తప్పు చేసిన వాడు నువ్వు తప్పు చేయొద్దు నాయన చెప్పగలరా? చెప్పలేడు. సో దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? సముద్రానికి ఇసుకను నియమించినటువంటి, సరిహద్దుగా నియమించినటువంటి దేవునికి మనం ఏం చేయాలంటే భయపడాలి. వి ఫియర్ టు గాడ్. మనం దేవునికి భయపడాలి. దావీదు దేవునికి భయపడ్డాడు, అబ్రహాము దేవునికి భయపడ్డాడు. మనము కూడా దేవునికి భయపడుతూ సేవ చేయాలి, భయపడుతూ ఆయన పని చేయాలి. భయం అనేది లేకపోతే చాలా నష్టం. ఆ సేవలో ఫలం ఉండదు. ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ఒక సంఘములో ఒక్క ఆత్మైన ఒక సంవత్సరానికి రక్షణ మారు మనస్సు లేకపోతే ఆ సంఘానికి తాళలేసి వెళ్ళిపోవడం మేలంట. ఎందుకంటే ఆత్మరక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు అక్కడ మందిరం ఉన్నా ఒకటే, లేకపోయినా. మా దేవుడి సేవకుడు ఏం చెప్పాడంటే, నా ఆత్మీయ తండ్రి ఆయన ఏం చెప్పాడంటే, నాకు ప్రతి విషయంలో ఇప్పటికీ కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. నన్ను ప్రతి విషయంలో కనిపెడుతూ ఉంటాడు. ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా దేవుళ్ళు ఇంకా నువ్వు బలపడాలి, సేవ ఎలా చేయాలి, ఇలాగన్నీ నాకు కొన్ని అనుభవాలు నేర్పిస్తూ ఉంటాడు. ఆ నేర్పించే తరుణంలో ఆయన చెప్పినటువంటి ఒక సత్యం ఏంటంటే, నువ్వు సంవత్సరానికి ఒక్కరికైనా బాప్తిస్మం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నువ్వు సేవ చేయదు. పక్కకు వచ్చి నువ్వు సేవ చేయడానికి అర్హుడు కాదు. కఠినంగా చెప్తాడు, ప్రేమతో చెప్పిస్తాడు, నన్ను గద్దిస్తాడు. ఈ భయం మనకి ఎక్కడ వస్తుందంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల. ఏ ఆత్మ అండి? మనకు భయం కావాలంటే ముందు ఒక ఆత్మ కావాలి. ఏ ఆత్మ అది? భయపడే ఆత్మ కావాలి. భయంతో కూడిన ఒక ఆత్మ ఉండదు. అది వాక్యం చెప్పాలంటే భయం. వాక్యం చెప్పాలంటే నాకు మీతో మాట్లాడుతూ నా కింద కాళ్ళు వణికిపోతున్నాయి, షవరింగ్ వస్తుంది, నాకు చెమట్లు పట్టిపోతున్నాయి. అంటే నాకుంది మీకు లేదని కాదు, మీరు ఇంకా చాలా అనుభవం ఉన్నవాళ్ళు, వాస్తవం చెప్పాలి. కానీ మనం భయం కలిగి దేవుని సేవ చేయాలంటే మనకేముండాలంటే భయముతో కూడిన ఆత్మ. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 38వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును ఏం పుట్టిస్తుందంట? భయాన్ని పుట్టిస్తుంది. అంటే వాక్యం మన హృదయంలో నివసించాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి, వాక్యాన్ని లోతుగా మనం ధ్యానిస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ కీర్తనాకారుడని దావీదు ఏమంటున్నాడంటే, నీవిచ్చిన వాక్యం మనుష్యులలో నీ భయమును పుట్టిస్తాం. దేవుని ఆత్మ మనకు భయాన్ని కలిగిస్తుంది, దేవుని వాక్యము మనకు భయాన్ని పుట్టిస్తుంది. సేవ చేయడానికి దేవుని పని విషయంలో ఒకటి
మన సంఘములో ఉన్న విశ్వాసులకు ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించాలి. రెండవది వారిని సంరక్షించాలి. మూడవది దేవుడు అప్పగించిన మన పని ఏమిటి అంటే దేవుని భయము కలిగి సేవ చేయాలి. దేవుని భయం కలిగి సేవ చేయాలి. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే చివరిగా ఆయన పొందుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఒకే ఒక మాట ఏమంటాడంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు. 13 చదువుకుంటాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి, మానవులకే కాదు సేవ చేస్తున్న మనకు కూడా ఇదే విధి. ఏమిటది విధి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చెప్పేది ఏంటంటే హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో తను కూడా ఏమంటాడంటే 28-29 కలిసి ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ఏం సేవ చేయాలి? భయభక్తులతో ప్రీతికరమైన సేవ. ఆ సేవలో దేవుడు చెప్పాలి ఒక మాట ఏంటంటే బడా నమ్మకమైన మంచి దాసు. మనం బడా నమ్మకమైన అంటే ఈ సేవలో దేవుని భయంతో చేస్తే మనకు వచ్చేటువంటి బహుమానము, కిరీటము, దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే ఘనత ఏంటంటే బడా నమ్మకమైన మంచి దాసుడు అని పేరు వస్తుంది. దావీదుని బట్టి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఏమంటాడంటే నా హృదయానుసారుడు. అపోస్తలుల కార్యంలో కూడా అంటాడు. ఏమంటాడు? 12వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 22వ వచనం. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి ఏ సాక్ష్యం పొందాడు అంటే దావీదు దేవుని భయం కలిగి ఉండుటాన్ని బట్టి ఏ సాక్ష్యం పొందాడంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మళ్ళీ మొదటి రాజు చూడొద్దు కానీ రాసుకుంటే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు ఉరియా విషయంలో తప్ప దావీదు మంచివాడని పిలువబడ్డాడు. అంటే అంత మంచి సాక్ష్యం పొందాడు. మనం కూడా దేవుని పనిలో కిరీటం పొందాలి, దేవుని దగ్గర మంచి ఘనత పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి ప్రీతికరమైన సేవ. ఈ పనంతా చేయబడాలంటే మనకు ఒకటి కావాలి. చివరిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం. 66:8. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషములో ఒక్క జనము జన్మించునా. చాలు చాలు. మనము సేవలో దేవుని కార్యాలు చూడాలంటే మూడవదిగా ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దావీదు మంచి ప్రార్థనాపరుడని పేరు పొందినవాడు. తానెంత సేవ చేసినా దేవునితో కలుసుకునే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో,
దేవునితో ముచ్చటించే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. ఇందాక ఐజాక్ అన్న చెప్తుంటే క్రమశిక్షణ విషయంలో నిజంగా నేను కొన్ని సందర్భాల్లో సమయానికి ప్రారంభించుంటానేమో, కానీ ఎక్కువ సార్లు సమయానికి మించి ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు దాటిపోయిన తర్వాత ఆరంభించేవాడు. కానీ ఈ దినమున నేను ఇక్కడికి రావడం వల్ల నేను నేర్చుకున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే దేవుని పని విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ. అలాగే మనం సేవా జీవితంలో ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రేయర్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వ్ ద లార్డ్. దేవుని సేవ చేయాలంటే, ఆ సేవలో దేవుని కార్యాలు చూడాలంటే, సంఘంలో దేవుని ఆత్మ కార్యాలు చూడాలంటే అది ఒక దినం ప్రార్థన చేసి ముగిసిపోతే కాదు. ఇక్కడ అంటున్నాడు, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. పౌలు గారు తన జీవిత కాలంలో అధిక సమయము దేని కొరకు కేటాయించారంటే ప్రార్థన కొరకే కేటాయించారు. తను ఎంతగా ప్రార్థన చేసేవాడంటే, సందర్భం అంటే సమయం అయిపోయింది కాబట్టి నేను మీతో రిఫరెన్స్లు ఎక్కువ చెప్పలేకపోతున్నా. పౌలు గారి జీవితంలో తాను పొందినటువంటి ప్రార్థన అనుభవాల ద్వారా ఎన్నో కార్యాలు దేవుని ద్వారా పొందుతూ వచ్చాడు. ఆ ఒక్క మాట చెప్తాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి ఏం చేస్తూ వచ్చాడంటే, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. దేనికోసం పరిగెత్తుతున్నాడంట? గురి. మనకు కూడా ఒక గురి ఉండాలి. ఒక గురి ఏమిటి? ఆ గురి ఆత్మల గురి. ఒక సేవకుడు ఉండవలసింది ఆ పనిలో ఉన్న లక్ష్యం ఏంటంటే గురి, ఆత్మను సంపాదించాలి, ఆత్మను దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఈ మధ్య మా సంఘానికి వచ్చేటువంటి యవనస్తులు కాలేజీలో నుంచి, అగ్రికల్చర్ కాలేజీలో నుంచి మా కాలేజీకి మందిరానికి ఆరాధనకు వస్తున్నారు. వస్తూ ఉంటే ఒక 5 యవనస్తులు వస్తున్నారు. వారితో రోజు నేను మాట్లాడుతున్న సందర్భంలో ఒక దినమందు మాట్లాడి అయిపోయిన తర్వాత నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సహోదరుల కోసం ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉండగా నాకు ఒక తలంపు ఇచ్చాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెంటనే తనతో వెళ్ళి మాట్లాడు, ఏదో పాపంలో పడిపోయాడు అని నాకు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. ప్రేరేపణ కలిగిస్తూ ఉంటే నేనేమో ఒకరోజు నిర్లక్ష్యం చేశాను. 2వ రోజు మా బాబుకి జ్వరం వచ్చింది, వెళ్ళలేకపోయాను. 3వ రోజు ఏమైందంటే నా కాలుకి ఫ్రాక్చర్ అయింది. దేవుడు చెప్పిన వెంటనే ప్రార్థనలో దేవుడు ప్రేరేపణ కలిగించాడు. నేను వెళ్ళలేకపోవటం వల్ల దానికి తగిన ఫలితాన్ని నేను చూశాను. ఇంకా తర్వాత వెంటనే నేను ఏం చేశానంటే ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉంటే అతను అక్కడే పశ్చాత్తాపడి తన బలహీనత, తాను ఏ పాపంలో మునిగిపోయాడో, ఏ బలహీనతలో ఉన్నాడో ఆ బలహీనతను నా దగ్గర చెప్పి క్షమించమని అడిగి, దేవుని దగ్గర క్షమాపణ అడిగి అక్కడే ప్రార్థన చేసి తన బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎదుటివారి బలహీనతలు కూడా మనకు తెలియపరిచి దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆ లోపం నుంచి, ఆ బలహీనతను సరిచేసి స్థిరమైన మనసు కలగజేస్తాడు. ఇక్కడ దావీదు విషయంలో కూడా ఆ కీర్తన 78వ కీర్తన 72వ కీర్తన 72వ వచనం, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యముల యందు నేర్పరి అయి వారిని
నడిపించాడంట. ఎలాగ నడిపించాడంట? యథార్థ హృదయుడే. మనం కూడా అలాగే యథార్థ హృదయం కలిగి బహుశా 2014-15 ఆ పరిసర ప్రాంతాల్లో అనుకుంటా ఒకసారి జాషు అన్న మా మధ్యలో ఏలిమికి పరిచయకు వచ్చారు. నాకు బాగా గుర్తుంది. అన్న చాలా డ్రమ్ము చాలా చక్కగా కొట్టాడు. అన్న తను ఎలా మారు మనసు పొందాడో వారి తండ్రి గారి ద్వారా ఒక అనుభవాన్ని చెప్పాడు. ఏమిటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి మోకాళ్ళు గిట్టులో కాయలు కాసిపోయి ఉన్నాయి అంటారు. అంతే అన్నది మీరు చెప్పి కాయలు కాసిపోయి ఉన్నాయి అంటారు. నేను కూడా సర్వసాధారణంగా యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక 7 సంవత్సరాలు ప్రతి దినము 5 గంటలు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రతి దినం ఉదయం 2:30 గంటలు, సాయంత్రం 2:30 గంటలు ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ ఇంకా ఖాళీ ఉంటే మధ్యలో మధ్యాహ్న సమయంలో 1 గంట ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు కేవలం ఒక 2 గంటలు మాత్రమే నేను ప్రార్థన చేయగలుగుతున్నాను, అంటే సేవ భారాలు బట్టి. కానీ రోజుకు నా లక్ష్యం ఏంటంటే రోజు కనీసం 3 గంటలైనా ప్రార్థన చేయాలి. 3 గంటలు. ఈఎం బౌన్స్ అనేటువంటి దైవజనుడు ఏమంటాడంటే ప్రార్థన లేని దైవజనుడు శక్తి లేని క్రైస్తవుడు. ప్రేయర్లెస్ గాడ్ సర్వెంట్ ఈజ్ ఏ ప్రేయర్లెస్ పర్సన్, పవర్లెస్ పర్సన్. అంటే ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు, ప్రార్థన లేని దైవజనుడు ఆత్మ లేని దైవజనుడు అంటారు. అందుకనే ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వాక్య పరిచయంలో వాడబడాలంటే మనకేమి కావాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. మన సేవలో దేవుని కార్యాలు చూడడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే 1 సమూయేలు గ్రంథంలో అంటాడు, చూడొద్దు 12వ అధ్యాయంలో సమూయేలు ఏమంటాడంటే నేను మీ కొరకు ప్రార్థన చేయకపోయిన ఎడల నేనేం చేసిన వాడిని అవుతానంటే పాపం చేస్తాను. అంటే మన మిత్రుల కొరకు ప్రార్థన చేయాలి. మన 50 కోట్ల మంది కుంభమేళాలో స్నానం చేస్తున్నారంట. వాళ్ళందరి ఆత్మల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. 3 విషయాలు. ఒకటి, దేవుడు మనం పిలిచిన పిలుపును గుర్తెరిగి ఉండాలి. రెండవది, దేవుడు మనం అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. మూడవది, మనం చేసే సేవలో దేవుని కార్యాలు చూడాలంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. 3 ఉంటే మన సేవను దేవుడు 100 ఫలింపులోకి తీసుకొస్తాడు. అంతేకాకుండా మనకు దేవుడిచ్చే బహుమానం ఏంటంటే బలా నమ్మకమైన, మత్తయి సువార్త 25 బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మరి దేవుడు మనలను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయగలగాలి. ఆమేన్. మీ అందరికంటే చిన్నోళ్ళు అని చెప్పేసి మనకు ఒక మంచి స్పీకర్ దొరికాడన్న. మన టీంకి మంచి స్పీకర్ దొరికాడు. చాలా సంతోషం. మరి వాక్యంతో పాటు తన అనుభవాలు, సాక్ష్యాలు నాకు వింటా ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. అందుకే ఫిలిప్పీ 2:14 దేవుడు ఇచ్చినటువంటి రక్షణను భయముతో వణుకుతోనూ 12 భయంతోనూ వణుకుతోనూ కొనసాగించమంటాడు. విశ్వాసులు కొన్నిసార్లు విశ్వాసులు భయపడతా ఉంటారు, కానీ సేవకులు మనం భయపడం.
విశ్వాసులు భయపడతారు, దేవుని వాక్యానికి విశ్వాసులు భయపడతారు. మనకు భయం ఉండదు. ఎప్పుడు కొనుక్కుంటామో తెలియదు, ఎప్పుడు తింటామో తెలియదు, ఎంత తింటామో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎప్పుడు లెగుస్తామో తెలియదు, ఎప్పుడు లెగుస్తామో తెలియదు. మన ఫస్ట్ పిలిచిన పిలుపులో, మొదటి పిలుపులో మన దర్శనము, మన భారము ఎట్లా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రాను 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 కొద్ది సంవత్సరాలు గడిచిన కొద్దీ ఎట్లా అయిపోతా ఉంటే మన దర్శనం మారిపోద్ది, మన భారం మారిపోద్ది, ఇక మన భారం అంతా ఏంది? ఇల్లు కట్టుకోవాలా, బిల్డింగ్ వేసుకోవాలా, బైక్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా. ఎందుకంటే సేవకుడు చెప్తున్నప్పుడు, దేవుని భయం అనే మాట చెప్తున్నప్పుడు ఒక మాట ఉంటుంది. మరి చదివి మీరు అవకాశం ఇస్తే ఒక్క నిమిషం అది చూడండి. రెఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58-59 వచనాలు చూడండి ఒకసారి. అందరూ అన్న డానియల్ అన్న చూడన్నా, సీరియస్ చూడమాకన్నా. నాకు ఉదయమే అన్న 5 గంటలు చెప్పాడు అన్న, నాకు తెలియలేదు. ఉదయమే అన్న 5 గంటలు చెప్పాడు, ఈరోజు 5 గంటల దాకా ఉండాల్సింది అన్నాడు. కాబట్టి సీరియస్ చూడమాకండి అన్న. చదవండి అన్న మాట. మీరు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు మీ దేవుడిని యెహోవాను. చూడండి ఆ మాట చూడండి. అను ఆ మహిమ గల భయంకరమైన నామమునకు భయపడని ఎడల. చూడండి ఆ మాట చూడండి, భయపడని ఎడల. ఆ కింద వచనం ఉంటది 59, 60 వచనాలు ఉంటాయి. చూడండి, యెహోవా నీకును నీ సంతతికిని. చూడండి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు. ఏంటి అంట? ఎవరికి తెగుళ్ళు? భయపడని వారికి. దాని కింద ఇంకొక మాట ఏముంటదంటే, ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన తెగుళ్ళు మీ మీద తెప్పిస్తారంట. చూడండి, ఎవరికి ఇవన్నీ? ఎవరు భయపడి? మనమే భయపడట్లా. కాబట్టి చాలా మరి రమేష్ అన్నకి మా అందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్య భాగం వరకు మనం 2 నిమిషాలు ప్రార్థనలు గడుపుతాం.